ఓపెనింగ్ సీన్లో ఒక అమ్మాయి అర్ధరాత్రి రోడ్డుపై నిలబడి సెల్ ఫోన్ లైట్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి ఒకడు బైక్పై వచ్చి ఎంత అని అడిగితే వాడి మొహం చూసి గంటకు 50,000 అని చెప్తుంది. ఇలాగే వచ్చిన వాళ్ళందరికీ రోజు 50,000, 60,000 అని చెప్తూ ఉంటుంది. ఒకరోజు బైక్పై ఒకతను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. అతన్ని చూసి ఫుల్ నైట్కి 1,000 రూపాయలు అని చెప్పి అతనితో వెళ్తుంది. రూమ్కి వెళ్ళాక కరెంట్ పోతుంది. క్యాండిల్ వెలుతురులో కూర్చుని ఇంత అందంగా ఉన్నావు, ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు, ఇంత తక్కువ అమౌంట్కి ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. ఆమె ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడుతుంది. ఒకరోజు ఉదయాన్నే తన ఫ్రెండ్స్ వచ్చి తనని కొడతారు. ఏమైందని అడిగితే ఫోన్లో ఒక వీడియో చూపిస్తారు. అందులో ఈ అమ్మాయి మరొక అమ్మాయిని చంపుతున్న వీడియో. ఈ వీడియో మీకెలా వచ్చిందని వాళ్ళని అడుగుతుంది ఈ అమ్మాయి. మిడ్నైట్ నువ్వే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసావు కదా అని వాళ్ళు చెప్తారు. అంతలో అక్కడికి పోలీసులు వస్తారు. తను లేనని చెప్పిస్తుంది. కానీ పోలీసులు లోపలికి వచ్చి అంతా సెర్చ్ చేస్తారు. పోలీసులు ఆ అమ్మాయి ఫోన్కి ఫోన్ చేస్తారు. ఆ ఫోన్ అక్కడే రింగ్ అవడంతో వీళ్ళిద్దరిపైన అనుమానిస్తారు. మీరే ఆ వీడియోని పోస్ట్ చేస్తారా అని వాళ్ళని బెదిరిస్తూ ఉంటే ఆ అమ్మాయి పోలీస్పై అటాక్ చేయడం ఇదంతా టీవీలో చూస్తూ ఉంటారు. బాగా తీశారు, నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు చూపిస్తారు అని అడుగుతుంది. అందుకు డైరెక్టర్ ఎడిటింగ్ పూర్తయ్యాక చూపిస్తానని చెప్పి తనకు ఏదో లెటర్ ఇచ్చి ఇంటికి వెళ్ళి ఓపెన్ చేయమని చెప్తాడు. అది ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేస్తే తను రాసిన లవ్ లెటర్. ఆ అమ్మాయి మొదట చూసిన దగ్గర నుంచి అన్నీ వర్ణిస్తూ రాస్తాడు. అప్పటి నుంచి ఈ అమ్మాయికి కూడా అతనంటే ఇష్టం పెరుగుతుంది. ఆ లెటర్ చదవగానే తనకు ఓకే చెప్తూ మెసేజ్ చేస్తుంది. కట్ చేస్తే వారం రోజుల తర్వాత ఒకరోజు కాఫీ షాప్లో మీటింగ్. ఆ అబ్బాయి చాలా సంతోషంగా రింగ్ తీసి ప్రపోజ్ చేయబోతే తను పెళ్లి కార్డ్ తీసి 10 రోజుల్లో తన పెళ్ళి అని, తను చేసుకోబోయేది వాళ్ళ బావనేనని, వాళ్ళ బావ అంటే తనకిష్టమని, ఈ పెళ్ళి తన ఇష్టంతోనే చేసుకుంటున్నానని చెప్తుంది. మీ బావ అంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు నాకెందుకు ఓకే చెప్పింది అని అనుకుంటున్నారా అని తనే అడుగుతుంది. తనకు ఓకే చెప్పి వాళ్ళ బావని ఎందుకు పెళ్లి చేసుకుంటుందో చెప్తుంది. నిజానికి వాళ్ళ నాన్నకి ఒకరోజు హార్ట్ అటాక్ రావడం, ఆపరేషన్ చేయాలని చెప్పడం, తన బంధువులందరికీ ఫోన్ చేసినా ఎవరూ సహాయం చేయకపోవడంతో ఏం చేయాలో తెలియక రోడ్డుపై ఏడుస్తూ కూర్చుని ఉంటే పక్కనే కొంతమంది ఆడవాళ్ళు లైట్ వేస్తూ వేషవృత్తి చేయడం చూస్తుంది. వాళ్ళని చూసి డబ్బులు వస్తాయని, వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేయించొచ్చని తను కూడా వేషలా మారడానికి రెడీ అవుతుంది. అలా ఒకతనితో రేట్ మాట్లాడి వెళ్ళబోతూ ఉండగానే వాళ్ళ మామ ఫోన్ చేశాడని, డబ్బు తెచ్చి వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేయించాడని, నాకు ఇంత సహాయం చేసిన మా మామయ్య తన కొడుకుని పెళ్లి చేసుకోమని అడిగితే కాదనలేకపోయానని, పైగా మా బావ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమే అని, తను కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నాడని, అలాంటి మామ మాటని కాదనలేక పెళ్లి చేసుకుంటున్నానని తన ఇష్టంతో పెళ్లి చేసుకుంటున్నట్టు తనని మర్చిపోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఆ అమ్మాయికి వాళ్ళ బావతో పెళ్లి జరుగుతుంది. పెళ్ళైన వారం రోజుల తర్వాత ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళేలోపే అతను నిద్రపోవడం, మధ్యరాత్రి లేచి తన ఇంటికి వేరే అమ్మాయిని పిలిపించుకొని తనతో వేరే రూమ్లో ఉండటం చేస్తూ ఉంటాడు. ఆ విషయం ఈ అమ్మాయికి అర్థమవుతుంది. గదిలో నుంచి వాళ్ళ మాటలు విని ఈ అమ్మాయికి గుండె ఆగినంత పని అవుతుంది. కట్ చేస్తే ప్రజెంట్ సీన్. పక్కన నీలాంటి అందమైన పిల్లాన్ని పెట్టుకుని వేరే దాన్ని తెచ్చుకున్నాడా, తర్వాత ఏం చేసావని అడుగుతాడు ఇతను. వాష్రూమ్కి వెళ్ళొచ్చి చెప్తాను అని లోపలికి వెళ్తుంది. వీడేమో ఇంత అందమైన పిల్లాన్ని పెట్టుకుని వేరే అమ్మాయిని తెచ్చుకున్నాడు, అది ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు. వీడు సిగరెట్ కాలుస్తూ ప్రశాంతంగా ఉంటే సడన్గా వెనక నుంచి ఒక వైర్ వాడి గొంతుకు బిగించి వాడిని చంపేస్తుంది. అతని మీద ఏదో పగ ఉన్నట్టు చంపుతుంది. వాడి శవం దగ్గర నిలబడి నాకు అవసరం ఏంటి అని అడిగావు కదా, నీ చావే నాకు అవసరం అని అంటుంది. అసలు వాడికి ఈ అమ్మాయి ఎవరో కూడా తెలియదు, కానీ అతన్ని ఏదో పగతో చంపుతున్నట్టు చంపుతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియని ఇతనిపై ఆమెకు ఎందుకు అంత కోపం, ఎందుకు చంపింది, అసలు ఇతని వల్ల ఆమెకు ఏం నష్టం కలిగింది, అతన్ని చంపి ఆ అమ్మాయి తప్పించుకోబోతుందా,
ఎలా తప్పించుకుంటుంది, తర్వాత ఏం చేయబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.